మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ 2 నుంచి టీజర్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అదేవిధంగా వార్ 2 నుంచి టీజర్ అనేది వచ్చేసింది. ఎన్టీఆర్ డైలాగ్స్తో మొదలైన టీజర్ బాగానే ఉందని చెప్పొచ్చు. ఈ టీజర్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఈ టీజర్ చూస్తే అర్థమైపోతుంది ఎన్టీఆర్ ఇందులో ఒక సైడ్ క్యారెక్టర్ అని. ఈ టీజర్లో చెప్పడానికి ఏం లేదు. వార్ ఎలా ఉందో వార్ 2 కూడా అలానే ఉంది. కాకపోతే చిన్న చేంజ్. వార్లో టైగర్ షరాఫ్, వార్ 2లో ఎన్టీఆర్. ఈ టీజర్లో ఎన్టీఆర్కి సరైన షాట్స్ పడ్డాయా అంటే అది కూడా ఏం లేదు. ఈ షాట్స్ ఎప్పుడో మన తెలుగు సినిమాల్లో వాడేశారు. పోనీ ఏమైనా ఎన్టీఆర్ కొత్తగా కనిపిస్తాడా అంటే అంతా మామూలుగానే ఉంది. ఒక్క చెప్పుకోదగ్గ డైలాగ్ కూడా లేదు. సరిగ్గా చెప్పాలంటే ఈ టీజర్లో ఎన్టీఆర్ కన్నా హృతిక్ రోషన్ బాగా ఎలివేట్ అయ్యాడు. ఎన్టీఆర్ వచ్చే సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏదో నామరూపంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ టీజర్లో ఎన్టీఆర్ కన్నా హృతిక్ రోషన్ బాగా హైలైట్గా కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ టీజర్లో కనీసం హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అంటూ ఎక్కడా కనిపించలేదు. ఎంత సైడ్ క్యారెక్టర్ అయితే మాత్రం కనీసం అది కూడా వేరే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ మాత్రం దానికి ఎన్టీఆర్ బర్త్డే రోజు రిలీజ్ చేయడం అవసరమా అంటూ ఫ్యాన్స్ గోల పెడుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ మాత్రం వర్ణనాతీతం అని చెప్పాలి. ఏది ఏమైనా కానీ అటు ఫ్యాన్స్ ఇటు ట్రేడ్ వర్గాలు సైడ్ క్యారెక్టర్ అని తెగ ఫీల్ అయిపోతున్నారు. మనం గతంలో చూసుకుంటే RRR కూడా సైడ్ క్యారెక్టర్ అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. చూడాలి మరి ఎన్టీఆర్ అభిమానులు ఈ టీజర్పై ఎలా రియాక్ట్ అవుతారా అని.